దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీ గ్రామ గ్రామాన్ని టచ్ చేస్తూ విజయ సంకల్ప యాత్ర అని పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అయితే నల్గొండ జిల్లా కేంద్రానికి కూడా ఈ యాత్ర ఏదైతే వస్తుందో దానికి సంబంధించి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏ విధంగా ముందుకెళ్తున్నారనే అంశాలను మనం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సమీపంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో వస్తుంది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలను 7 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. ఈ 7 క్లస్టర్లలో ప్రధానంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలను ఒక క్లస్టర్గా విభజించి 5 క్లస్టర్లలో 4 క్లస్టర్లలో ఫిబ్రవరి 20వ తేదీన ఒకే సమయంలో ఈ విజయ సంకల్ప బస్సు యాత్రలను ప్రారంభించడం జరిగింది. ఈ నల్గొండ పార్లమెంటు క్లస్టర్లో ఉన్నటువంటి ఈ 3 పార్లమెంట్ల యొక్క విజయ సంకల్ప యాత్ర పేరు కృష్ణా విజయ సంకల్ప యాత్ర అనేటువంటి పేరు పెట్టి, ఈ కృష్ణానది ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుందో అది కృష్ణా గ్రామం అంటారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు పరుషోత్తం రూపాల గారు అక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు, నల్గొండ పార్లమెంటులో ఈ బస్సు యాత్ర సాగుతుంది. నల్గొండ పార్లమెంటులోకి దేవరకొండ నియోజకవర్గంలో ఈ నెల 28వ తేదీన ప్రవేశిస్తుంది. 28, 29, 1వ తేదీతో ఈ 3 రోజుల యాత్ర నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ విజయవంతం చేయడానికి నల్గొండ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని శ్రేణులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారం చేపట్టిండ్రు. మేము పార్టీ ఇచ్చినటువంటి ప్రచార సామాగ్రి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా విస్తృతంగా ప్రచార సామాగ్రి, ఇతర ఏర్పాట్లతో కార్యకర్తలను, ప్రజలను ఈ బస్సు యాత్రలో భాగస్వాములు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ 3 రోజుల పాటు నల్గొండ జిల్లాలో ఈ యాత్ర జరగనుంది. ఇందులో ప్రధానంగా ప్రజలకు ఏం వివరించేందుకు మీరు ఈ యాత్ర చేపడుతున్నారు? ఈ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం, ఒక దీక్ష ఏమంటే 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి, అదేవిధంగా ఈ దేశం ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఎదగడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు అనేది ప్రజలకు తెలియజేయాలి. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం కనీసం 1 కోటి మంది ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఏం చేసిందనేది వాళ్ళకు చేర్చడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు ఈ ఉద్దేశాన్నేమో ప్రజలకు కేంద్రం ఏదో చెప్పింది, కేంద్రం ఏం చేసిందో వివరించే ప్రయత్నం అని మీరు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలో ముఖ్యంగా కేవలం ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కనుకనే ప్రజల్ని ఏదో ఒక విధంగా కలవడం, వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఏమంటారు మీరు? భారతీయ జనతా పార్టీకి కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ ఈరోజు ప్రజలను మభ్యపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాల మా ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుకు పెడుతున్నాం. ప్రజలు ఇవాళ ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్రమైనా, ఇంకే రాష్ట్రమైనా, దేశవ్యాప్తంగా మరోసారి నరేంద్ర మోడీ ఈ దేశంలో అధికారంలోకి వస్తేనే ఈ దేశం ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎటువంటి టెర్రరిస్టులు కానీ, లేకపోతే తీవ్రవాదులు కానీ, ఎటువంటి అల్లకల్లోలాని కానీ లేకుండా సంక్షేమంగా ఇక్కడ ప్రజలు ఉండగలుగుతారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోసారి నరేంద్ర మోడీ సర్కార్ కేంద్రంలో రావడానికి ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా ప్రజలకు ఒక పిలుపిచ్చారు. నేను ఇంత అభివృద్ధి చేశాను, ఈ దేశం కొరకు ఇట్లా భారతీయ జనతా పార్టీ కృషి చేసింది, మేము ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేశామో
వాటన్నింటిని కూడా నెరవేర్చినాం. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారు పిలుపు ఏమంటే భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి కనీసం 400 సీట్లు దాటాలి. అందులో భారతీయ జనతా పార్టీ 370కి పైగా సీట్లు సాధించాలనేది ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈ దేశంలో ఈరోజు అటు కాంగ్రెస్లో కానీ ఇతర పార్టీల్లో కానీ నరేంద్ర మోడీ గారికి సమానమైన స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా లేరు. అతనికి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజలెవరు కూడా మిగతా నాయకులను కానీ పార్టీలను కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలోకి తేవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ మీద ఎటువంటి విశ్వాసం కూడా లేదని చెప్తున్నారు. మిత్రపక్షాలు అంటున్నారు కనుక ఇక్కడ కూడా బీఆర్ఎస్ తోటి మీరు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెసు అబద్ధాలు చెప్పడంలో వాళ్ళే సాటి. మేము మా కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ 1కి 10 సార్లు స్పష్టంగా చెప్పాం, బీఆర్ఎస్తోని ఎటువంటి పొత్తు లేదు. బీఆర్ఎస్ ఈజ్ అవుట్డేటెడ్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క ఉనికి ప్రశ్నార్థకం. ఆయన కింద లేడు, పైన రాడు. అట్లాంటి పార్టీతో భారతీయ జనతా పార్టీకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము పోరాటం చేసిందే బీఆర్ఎస్ను గద్దెదించాలి. బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పాలన అంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే పోరాటం చేసింది. కాకపోతే ప్రజల నిర్ణయం ప్రభుత్వం ఇంకొకరి చేతిలోకి పోయింది తప్ప మా పోరాట ఫలితమే ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార మార్పు జరిగింది. బీఆర్ఎస్ను బొందబెట్టడమే బీజేపీ లక్ష్యం తప్ప బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ ఎందుకని అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత ఎపిసోడ్ని క్లోజ్ చేస్తారని విస్తృతమైన ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేయడం, ఎట్ ద సేమ్ టైం కవిత అంశాన్ని కూడా మీరు కొంత తొక్కిపట్టినట్లుగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా దాని మీద కొంత సందిగ్ధం ఉన్న పరిస్థితి. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు చేయాలన్నా లేకపోతే ఆమెను విచారణ జరపాలన్నా ఆమె మీద ఛార్జ్షీట్ ఎట్లా వేయాలనేది అది కేంద్ర దర్యాప్తు సంస్థలే అయితే విచారణ చేస్తున్నాయో వాళ్ళ యొక్క పరిధి. ఇది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నిర్ణయించాల్సినటువంటి అంశం కాదు. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు వాళ్లకు వచ్చేటువంటి సమాచారం కానీ వాళ్ళకు ఉండేటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా కానీ ఇతర నిందితులు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా కానీ ఒక కేసులో నిందితుని చేర్చాలనా వద్దా అన్నది వారి వారి పరిధిలో ఉన్నటువంటి అంశం. అది చట్టబద్ధంగా దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు కనుక అందుబాటులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆమెను అరెస్టు చేయడం, ఆ కేసులో నిందితురాలుగా చూపించడం జరుగుతుంది. దాంట్లో బీజేపీ పాత్ర కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం పాత్ర కానీ లేదు. రెండవ అంశం, రాష్ట్ర నాయకుడిని లేదా అధ్యక్షుడిని మార్చడం అనేది పార్టీ యొక్క అంతర్గతమైనటు విషయం. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని మార్చి కిషన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టారనేది అది కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. దీనికి లిక్కర్ స్కామ్కు కవితకు కేసీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ మీద కేసీఆర్ యొక్క ఇన్ఫ్లుయెన్సో కేసీఆర్ యొక్క ప్రభావమో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉందనుకుంటే అది రాజకీయాల్లో అమాయకత్వం అవుతుంది. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లేవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గద్దె దిగినాక కూడా బీఆర్ఎస్తో మాకు ఎటువంటి కూడా ఒప్పందాలు కానీ పొత్తులు కానీ ఉండవనేది స్పష్టమైన విషయం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నూకల నరసింహారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇందుకోసం మీ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మీకేమన్నా కేంద్రం నుంచి కానీ రాష్ట్ర అధినాయకత్వం నుంచి కానీ ఏమైనా మీకు సంకేతాలు ఏమైనా ఉన్నాయా? నేను చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. ఈ నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సుమారు 3.5 సంవత్సరాలు పనిచేశాను. గత శాసనసభ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి నాయకత్వం వహించి ఈ జిల్లాలో పనిచేశాను. నేను ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర అధినాయకత్వానికి కూడా నేను ఈ నల్గొండ పార్లమెంటులో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి అడిగాను. ఖచ్చితంగా నా పేరు పరిశీలనలో ఉంటుంది. ఒకవేళ పార్టీ నిర్ణయించి నన్ను అభ్యర్థిగా నిర్ణయిస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు కానీ అభ్యర్థులకు కానీ గట్టి పోటీ ఇవ్వగలుగుతాను. నాకున్నటువంటి గత 32 సంవత్సరాలుగా
నేను ఒక న్యాయవాదిగా ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా కూడా ప్రజల సమస్యల విషయంలో అందుబాటులో ఉన్నాను. కాబట్టి నాకున్నటువంటి ప్రజాదరణ కానీ, ప్రజలకు నేను అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవ ఆధారంగా కానీ ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి గట్టి నమ్మకం ఉంది. నా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను. చివరగా ఒక అంశం చెప్పండి. పూర్తిగా అంటే దేశంలో దళితులను దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ అనే ఏదైతే కార్యాచరణ ఇక్కడ జరుగుతుందో, మాదిగ రిజర్వేషన్ పోరాటం ఇది సుదీర్ఘకాలం పాటు జరుగుతుంది. దీంట్లో కేంద్రం కూడా, మోడీ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఎందుకు ఇప్పుడు తాత్సారం జరుగుతుందంటే మీరేం చెప్తారు? ఎంఆర్పిఎస్ ఉద్యమ కారణంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి చట్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ చేయాలని, వర్గీకరణ జరగాలని చెప్పి. ఆ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత దాన్ని చిన్నయ్య గారు అక్కడ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ రాజ్యాంగం ప్రకారం ఈ వర్గీకరణ చెల్లదు అని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో అంతకుముందే వర్గీకరణ ఉండాలని చెప్పి ఒక నోటిఫికేషన్ ద్వారా అక్కడ రిజర్వేషన్లను వర్గీకరణ చేశారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పంజాబులో ఏదైతే రిజర్వేషన్ చేసిందో అది చెల్లదని చెప్పి అక్కడ కోర్టు తీర్పు వచ్చింది. దాని మీద పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో ఈరోజు గతంలో 5 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు మీద ఈరోజు 7 జడ్జీల బెంచ్ ముందు ఈ వాదనలు వినిపించడం జరిగింది. అన్ని వర్గాలు దాని రిజర్వేషన్ను, కేటగరైజేషన్ను వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు విన్నారు. మొన్న ఫిబ్రవరి 4వ తేదీన ఈ 7 జడ్జీల యొక్క అత్యున్నత న్యాయస్థానం బెంచ్ ఏదైతే ఉందో అది తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ తీర్పు గనక గతంలో 5 జడ్జీలు ఇచ్చినటువంటి బెంచ్కి వ్యతిరేకంగా వచ్చి ఈ వర్గీకరణ చట్టబద్ధమని తీర్పు వస్తే ప్రభుత్వం వెంటనే దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాదులో ఎంఆర్పిఎస్ పెట్టినటువంటి సభకు హాజరై వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ వర్గీకరణ విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఏదైతే కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయో వాటి మీద ఒక కమిటీ కూడా వేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించడానికి వారి వంతు ప్రయత్నంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ లోపలనే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఫైనల్ హియరింగ్ అయిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు వారి తుది తీర్పు రాగానే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ప్రధానమంత్రి స్వయంగా ఎంఆర్పిఎస్ వారికి హామీ ఇవ్వడం జరిగింది. దీని విషయంలో తగు న్యాయం చేస్తాం. రైట్, ఇది మొత్తానికి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఏదైతే చేపడుతున్నారో 1 కోటి మందికి కేంద్ర ప్రభుత్వం మోడీ హయాంలో చేసిన కార్యక్రమాలను విస్తృతంగా తెలపడం, రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు కూడా బీజేపీ శ్రేణులు అన్ని ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.